హాయ్ గైస్, ఎప్పుడు ప్రైవేట్ స్కాలర్షిప్స్ డిస్కస్ చేస్తున్నాం మన ఛానల్లో. ఈరోజు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికి మీరు గూగుల్కి వెళ్ళి ఎన్ఎస్పి అని సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ఎస్పి అని సెర్చ్ చేయగానే ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో అదే అనమాట, అది క్లిక్ అయితే చేయండి. ఈ ఎన్ఎస్పి అనేది నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అనమాట. చూడండి, ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2025 to 2026 ఓపెన్ అయితే అయింది, అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. సో మన స్టూడెంట్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అయ్యిద్ది. సో ఇది మొత్తం ప్రాసెస్. అనౌన్స్మెంట్ ఏంటంటే పోర్టల్ ఈజ్ నౌ ఓపెన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025 to 2026 అనమాట. టు రిసీవ్ అప్లికేషన్స్ ఫర్ బోత్ ప్రీ పోస్ట్ మ్యాట్రిక్ అండ్ టాప్ క్లాస్ సీమ్స్ ఆఫ్ ఆల్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. స్టూడెంట్స్ కెన్ నౌ స్టార్ట్ రిజిస్ట్రేషన్ బై గెటింగ్ దేర్ ఓటీఆర్, వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. దీని గురించి చెప్తాను ఓటీఆర్ అంటే ఏంటో. చూడండి, ఈ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. సో ఇది ఒక 14 డిజిట్ యూనిక్ నెంబరు. ఇది మీ ఆధార్ కార్డ్ బట్టి ఇస్తాడు మీకు. ఈ ఓటీఆర్ కావాలంటే మీరు ఇక్కడ లాగిన్ చేసి అప్లై అయితే చేయాలన్నమాట. ఈ ఓటీఆర్ వచ్చాక మీకు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయమంటాడు. ఈ ఓటీఆర్ పాస్వర్డ్ క్రియేట్ చేశాక మీరు ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీరు ఏ స్కాలర్షిప్స్కైనా అప్లై అయితే చేయొచ్చు. ఇది ప్రాసెస్. తర్వాత ఏంటంటే అప్లై చేశాక మీరు ట్రాక్ అయితే చేయొచ్చు మీ స్కాలర్షిప్ ఏంటి స్టేటస్ అని, దాని పేమెంట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అనమాట. ఆధార్ సేవా కేంద్ర, ఆధార్ సీడింగ్ ఈ అవసరం ఉండవు, ఇది కూడా అంతేం కాదు. సో ఫస్ట్ ఏంటంటే మీరు లాగిన్ అయితే అవ్వాలి ఓటీఆర్ ద్వారా. ఆ ఓటీఆర్ ఎలా క్రియేట్ అయ్యిద్ది ఇవన్నీ ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ అని ఉంటుంది పైన టాప్లో. లాగిన్, రిజిస్టర్, చేంజ్ మొబైల్ నెంబర్, సిఎస్ఎస్ లాగిన్. ఇందులో రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. ఆ రిజిస్టర్ని క్లిక్ చేశాక ఇవన్నీ చదవండి, ఏంటి కావాల్సిన స్టెప్స్ ఏంటి ఇవన్నీ చదివాక ఈ రెండు క్లిక్ చేయండి. ఇటు చెక్ బాక్స్ క్లిక్ పెట్టి నెక్స్ట్ అని కొట్టండి. అప్పుడు మీ మొబైల్ నెంబరు, దాని ఓటీపీ వస్తుంది. తర్వాత ఇమేజ్ క్యాప్చర్ క్లిక్ చేసి వెరిఫై చేయండి. అప్పుడు మీకు ఒక ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట, రిజిస్టర్ మొబైల్ నెంబర్. థర్డ్ మీ ఈకేఎస్సీ అనమాట. ఈ 4 అయ్యాక మీకు ఓటీఆర్ నెంబర్ అనేది జనరేట్ అయ్యిద్ది. ఆ ఓటీఆర్ నెంబర్ వచ్చాక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయమంటాడు. ఆ ఓటీఆర్ నెంబర్, పాస్వర్డ్ రెండు వచ్చాక ఈ లాగిన్ ఉంటుందిగా, ఈ ఓటీఆర్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు అయితే లాగిన్ అవ్వాలి. అప్పుడు మీకు అయితే అయ్యిద్ది. సో ఇదనమాట, మీకు ఒక ఓటీఆర్ నెంబర్ అయితే జనరేట్ అయ్యిద్ది. పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీరు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీఆర్, అప్లై ఫర్ స్కాలర్షిప్, రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్స్, ఏదైతే ఇన్స్టిట్యూట్లో ఎన్ఎస్పీలో రిజిస్టర్ అయినాయో, స్కీమ్స్ ఆన్ ఎన్ఎస్పీ, ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ స్టేటస్, ట్రాక్ యువర్ పేమెంట్స్, ఆధార్ సేవా కేంద్రాస్, ఆధార్ సీడింగ్ స్టేటస్, ఎన్ఎస్ఆర్ ఓటీపీ, ఇవన్నీ అనమాట. సో ఇవి మనకు అవసరం లేదు, ఓన్లీ స్టూడెంట్స్కి ఇవే అనమాట ఫెసిలిటీస్. సో ఇవన్నీ ఉంటే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అనౌన్స్మెంట్ సెక్షన్ అనమాట ఎన్ఎస్పి పోర్టల్లో. ఇక్కడ ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే అనౌన్స్మెంట్లో వస్తుంది అనమాట. సో ఇది మీరు చెక్ చేసుకుంటే అయితే ఉండాలి, ఈ ఎన్ఎస్పి అనౌన్స్మెంట్స్ అనేది. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇది మీ చెక్ యువర్ ఎలిజిబిలిటీ అనమాట. మీరు ఏ స్కాలర్షిప్కైనా ఎలిజిబుల్లో కాదో ఇక్కడ దీన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు డొమైసైల్ స్టేట్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్లో ఉందో, మీ జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ ప్రొఫెషన్, ప్రొఫెషన్, పేరెంట్స్ ఏం చేస్తారనేది. ఇక్కడ పేరెంట్స్ వర్క్ వచ్చేసి ప్లేయర్స్, అదర్స్, స్కావెంజర్స్, స్టేట్ ట్యానర్, ఫార్మర్ అయితే లేదు. సో అదర్స్ అని పెట్టాను. కమ్యూనిటీ ఓబీసీ నాట్ అప్లికేబుల్. అప్లికేషన్ టైప్ స్కాలర్షిప్ అనమాట. నేమ్ వచ్చేసి పోస్ట్ మ్యాట్రిక్ టాప్ క్లాస్ ఎన్సీఎం, అంటే ఎవరైతే 12th నుంచి పిహెచ్డి వరకు చదువుతారో వాళ్ళు పోస్ట్ మ్యాట్రిక్ టాప్ క్లాస్ అనమాట. ప్రీ అంటే ఎవరైతే 1 to 10th క్లాస్ చదువుతారో వాళ్ళనమాట. సో దాన్ని బట్టి పెట్టుకోండి. సో ఈ స్కాలర్షిప్ అనేది ఏ క్లాస్ వాళ్ళకైనా, 10th లోపు ఉన్న వాళ్ళకి, 10th దాటిన వాళ్ళకి కూడా అనమాట. తర్వాత మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఎత్తుక్కోవాలన్నమాట. ఫర్ సపోజ్ నాది వెస్ట్ బెంగాల్లో నా కాలేజ్, క్లిక్ చేశాను. డిస్ట్రిక్ట్ వచ్చేసి హౌరా, ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి షిప్పూర్ అని క్లిక్ చేశాను. ఇదిగోండి మా కాలేజ్ ఇది. ఎస్ అని క్లిక్ చేశాను. నో కోర్స్ యాడెడ్ బై ఇన్స్టిట్యూట్, కాంటాక్ట్ ది నోడల్ ఆఫీసర్ అంటుంది.
సో ఇది కోర్స్ నేమ్ ఇవన్నీ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ ఎలిజిబిలిటీ. సో ఇది ఓవరాల్ స్కాలర్షిప్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఓటీఆర్ నెంబర్ జనరేట్ చేసుకోండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని స్కాలర్షిప్ మీకు వచ్చిన ఎలిజిబిలిటీ బట్టి అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అప్పటి వరకు బాయ్.